శ్రీకాకుళం జిల్లా టీడీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో మద్యం ఏరులై పారుతోంది. నిన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండు శంకర నామినేషన్ కార్యక్రమానికి అటు కూటమి నేతలు ఇటు పార్టీ శ్రేణులు రాకపోవడంతో పచ్చ నేతలు అడ్డదారులు తొక్కారు. స్థానికంగా ఉన్న యువతకు మద్యం బిర్యానీ పంపిణీ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ నేతలు. ప్రజా మద్దతు లేకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నారు గొండు శంకర్ వర్గీయులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి స్వగ్రామంలో ఊరంధూరులో ఆ పార్టీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడైన దిలీప్ ట్రాక్టర్కు అర్ధరాత్రి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. దీంతో దిలీప్ కుటుంబీకులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. బొజ్జల సుధీర్తో తన కుటుంబానికి తనకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు దిలీప్. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత లెక్కలపూడి దామోదరం నాయుడు. ఏళ్ల తరబడి ఉన్న తమకు కొత్తగా వచ్చి వాళ్లు పొగబెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధిష్టానం తీరుకు నిరసనగా రెబల్గా బరిలోకి దిగారు. సీనియర్ నాయకులకు పార్టీలో కనీసం మర్యాద దక్కడం లేదని ఆవేదన చెందారు. ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు దామోదరం నాయుడు. 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా జిల్లా నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడిగా పనిచేశాను. కానీ గత కొంతకాలంగా కొంతమంది కొమ్మన లేక పొగబెట్టారు. సామాన్యులకి రాజకీయాలు అవసరం లేదనే విధంగా సామాన్యులకి ఎవరికి పదవి ఇవ్వకుండా వాళ్ళ అనుచరులకి కొంతమంది పార్టీలు ఫిరాయించి ఆ పక్క ఈ పక్క వచ్చే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. కానీ సామాన్య కార్యకర్తకు పదవి ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యకరం. ఆ విషయంపైన నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను.